హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఉప్మాని చూపించబోతున్నాను. ఉప్మాదేముంది, ఎసట్లో రవ్వ పోసి ఉడికించటమేగా అనుకుంటారేమో. కాదండి, ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ చేపించుకుంటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు ఎక్కువే వేసుకోండి. ఉప్మా తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ టేస్టీగా ఉంటాయి. జీడిపప్పు ఆప్షనలే. వేరుశెనగ గుళ్ళు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ని తురిమి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్మా మంచి కలర్లో రావటం కోసం ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కలిపి ఎసురుకి నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్లు పోసుకొని ఉప్పు వేసి మూత పెట్టి నీటిని మరిగించుకోవాలి. ఉప్మాని ఇంకా జారుగా ఇష్టపడే వాళ్ళు 5 కప్పుల నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి కొద్దిగా రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టడం వల్ల ఉప్మా అస్సలు ఉండలు కట్టదు. రవ్వ వేసిన తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఫైనల్గా మనం ఫ్రై చేసి పక్కకు తీసుకున్న వేరుశెనగ గుళ్ళు, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయటమే. అంతే, ఉప్మా రెడీ అవుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.